सत्यमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते स्वच्छमेव जायते जायते విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మరి మన పాఠశాలలో ఇంత పెద్ద కార్యక్రమాలు జరగడానికి అనేక రకాలైనటువంటి కారణాలు మనకి సహాయ సహకారాలు అందించాయి. మరి ఈ పాఠశాల 1948లో ప్రారంభమైంది సార్. ప్రస్తుతం ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాసులు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పాటుగా ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు మరి దాతలు అనేక మంది సహాయ సహకారాలతో ఇంత చక్కని వాతావరణం ఇక్కడ నెలకొంది సార్. మరి ఇక్కడ చదివినటువంటి వారు ఐఐటి పాలక్కాడు డైరెక్టర్ గా ఉన్నారు శేషాద్రి శేఖర్ గారు. మరి అట్లాగే ఇక్కడ 1964లో చదివినటువంటి శ్రీ రావి సాయిబాబు గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు. మరి వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఫస్ట్ బ్లాక్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాంట్రాక్టర్ సార్. 50 సంవత్సరాలు అక్కడ ఉండి మరి తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పాఠశాలలో ప్రతి అణువులో ఆయన మార్పు అనిపిస్తుంది సార్. ఈ స్టేజీ దగ్గరుండి 15 లక్షలు పెట్టి ఈ స్టేజీ మొన్న ఫిబ్రవరిలోనే కన్స్ట్రక్షన్ పూర్తయింది సార్. మరి దాంతోపాటు వారి పెద్ద కుమార్తె అమెరికాలో ఉంటారు, వారి చిన్న కుమార్తె అమెరికాలో ఉంటారు. వారి ఆర్థిక సహకారంతో ఈ ప్లాట్ఫామ్ నిర్మించడము, ఈ మైకులు ఇవ్వటము, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది సార్. మరి అట్లాగే ఇటువైపును చూస్తే పెద్ద చెట్లు ఉన్నాయి, ఇటువైపును చూస్తే లేవు. మరి దానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు కూడా 3 ఫేజ్ కరెంట్ లైన్ ఇక్కడ దాకా ఈ ఓపెన్ గా వచ్చింది సార్. దానిని మరి తీసి ఆర్ముడ్ కేబుల్ గా మార్చడం కోసం 70,000 రూపీస్ ఆ కేబుల్ కి అయ్యిద్దని ఏడీ గారు రాజశేఖర్ గారు ఆ టీం వచ్చి చెప్పినప్పుడు పూర్వ విద్యార్థులకి మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఇలా అయ్యిద్దని తెలియజేసిన వెంటనే మరి దాతలు పూర్వ విద్యార్థులు స్పందించి 70,000 రూపాయలని మనకి అందించారు సార్. దాంతో ఇక్కడ చదివిన సార్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ అధినేత శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో ఆర్మడ్ కేబుల్ లోపలుగా ఇండోర్ గా వేయటం జరిగింది. అప్పుడు ఇక్కడ పొగడ చెట్లని తీసుకొచ్చి పెట్టాను సార్. ఇప్పుడు ఈ 2 చెట్లు ఇవి ఒక్కొక్కటి 1,600 రూపాయల పొగడ చెట్లు. దానికి 20,000 రూపాయలని వసుమతి గారు వారు సాయిబాబు గారి క్లాస్మేట్ వారి ద్వారా 20,000 రూపాయలు రీసెంట్ గా అందించారు సార్. మరి ఇక్కడ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ జరుగుతుంది పూర్వ విద్యార్థులు. మరి అట్లాగే వివేక విద్యా సంస్థలు వీరనారాయణ గారు ఇక్కడ చదివారు. ఇలా చాలా మంది అమెరికాలో ఉన్నారు సార్. చాలా మంది ఇది కావాలి అని చెప్పిన వెంటనే మనకి అందిస్తూ ఉన్నారు. మరి అట్లాగే ఈ పాఠశాల పిఎంసి స్కూల్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఈ స్కీమ్ కింద మన పాఠశాలలో ఏటీఎల్ ల్యాబ్ అని ఉంది, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇన్నోవేషన్ ల్యాబ్. అది మన జిల్లాలోనే 30 స్కూళ్ళలో ఉంది, 30 స్కూళ్ళలో మన స్కూల్లో ఉంది. అట్లాగే పాల్ ల్యాబ్ ఉంది, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్. 30 ట్యాబులు ఉన్నాయి. ట్యాబుల ద్వారా మనకి ఇక్కడ ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ లో ట్యాబుల ద్వారా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. 3 వొకేషనల్ కోర్సులు ఉన్నాయి సార్ మన దగ్గర, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, అట్లాగే ఆటోమోటివ్స్. దాని ద్వారా కూడా విద్యార్థులు చాలా చక్కని ప్రయత్నం చూపిస్తా ఉన్నారు. మరి ఈ పిఎంసి కింద ఇంకుడు గుంటలు తవ్వించడం కానీ, మరి ప్లే గ్రౌండ్ 3 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉంది. ఇది 1 ఎకరం, మొత్తం 4 ఎకరాలు మన ఈ పాఠశాల కింద ఉంది. దాన్ని చక్కని అభివృద్ధి చేయడానికి పిఎంసి స్కీమ్ ఉపయోగపడతా ఉంది. మరి ఈ సంవత్సరం చూసినట్లయితే మన ఇంటర్మీడియట్ విద్యార్థిని కొండముది షారూను 1000 మార్కులకి 963 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలబడింది. దానికి గాను రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ అవార్డు మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి చేతుల మీదుగా హెచ్పి ల్యాప్టాప్ 80,000 రూపాయలు ఖరీదైనటువంటి హెచ్పి ల్యాప్టాప్ అందించడం జరిగింది. మరి అట్లాగే 5 విద్యార్థులు ఈ సంవత్సరం
జిల్లా లెవెల్ షైనింగ్ స్టార్ అవార్డు తీసుకున్నారు. ఈ డిస్ట్రిక్ట్ షైనింగ్ స్టార్ అవార్డు కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలు, అంటే ₹1,00,000 గత నెలలో విద్యార్థులు మన పాఠశాల నుంచి జిల్లాకి వెళ్ళి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగానే అందుకున్నారు సార్. మన 5 పిల్లలు ₹1,00,000 అందుకోవడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వొకేషనల్ ల్యాబ్ ద్వారా, ఏటీఎల్ ల్యాబ్ ద్వారా డెవలప్ అయినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కని కార్యక్రమాలను మనం ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటుగా దాతల సహాయ సహకారాలతో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే అమ్మాయి IIIT వచ్చింది సార్ ఈ సంవత్సరం అమ్మాయికి. ఆ IIIT 573 మార్కులతో దుగ్గిరాల సింధు అక్కడ ఒంగోలు IIT క్యాంపస్ సెలెక్ట్ కావడం జరిగింది. అమ్మాయి ప్రస్తుతం IITలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మనకి అనేక రకాలుగా పిల్లలను ప్రోత్సహిస్తూ కొన్ని ₹1,00,000 ప్రైజ్ మనీ అందుతూ ఉంది సార్ పిల్లలకి. ఆగస్టు 15th మధ్యలో కూడా ఇస్తూ ఉంటారు. మరి టీచర్స్ కూడా మంచి టీచర్స్ ఉన్నారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా నాన్ టీచింగ్ మరి స్కౌట్ పిల్లలు అనేక రకాలుగా మన పాఠశాలలో దినదినాభివృద్ధి చెందడానికి మరి వీరందరూ తోడ్పాటు ఇస్తున్నారు సార్. మీ అనుమతితో సాయిబాబా గారికి చిన్న సత్కారం చేయాలనే ఆలోచన ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు చూస్తే ప్లాస్టిక్ ఇప్పటిదాకా ఎందుకు ఉంది సమాజంలో? ఎవరైనా చెప్తారా పిల్లలు? ఎందుకుంది అంటే దాన్ని వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఉంది. మీ అందరిలో ఎవరి దగ్గర తుపాకీ ఉంది? ఎందుకు లేదు? వాడరు కాబట్టి మీ దగ్గర తుపాకీ లేదు. అలాగే ప్లాస్టిక్ కూడా మీరు వాడితే మీకు అందించేవాడు ఉంటాడు. మీరు వాడకపోతే దాని ప్రభావం అనేది తగ్గుతా పోతుంది. మనం దాన్ని మాత్రమే చేయగలుగుతాం. ఈ రోజు నుంచి కూడా మీరు చూసుకొని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ అవసరం అక్కడ మాత్రం వాడి మిగతా చోట వాడకుండా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మీ పల్లెకి వస్తుంటే చక్కటి పంటలు వేసుకున్నారు, శుభ్రమైన భూగర్భ జల గలగలాడుతూ పొలాల్లో వరి పంటకి నీళ్ళు వేస్తూ ఉంది. అదే ఇక్కడికి వస్తే ఎడ్లపల్లి పిల్లలు చక్కటి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిఫామ్స్తో మంచి మార్చ్ పాస్ట్, మంచి మొక్కలు నాటి ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత కూడా చక్కటి 1 2 3 1 2 3 1 2 3 లాగా మీరు చప్పట్లు కొడుతుండటం చూస్తే ఈ స్కూల్ గురించి కూడా మీ ప్రిన్సిపల్ గారు చాలా మంచి ఇతిహాసం, అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు పై స్థాయికి కూడా వెళ్ళారని నేను విని చాలా సంతోషపడుతున్నాను. ఈ స్కూల్ జిల్లాకి ఒక మోడల్ అని నేను సభాసమ్మతంగా తెలియజేస్తున్నాను. క్రమశిక్షణలో చదువులో ఎదుగుదలలో అలా జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ అవ్వాలని నాతో పాటు ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ సమగ్ర మీరిద్దరు ఉన్నారు. ఇక్కడ మీరు చూసిన ఈ క్రమశిక్షణ నాకు ప్రతి స్కూల్లో కనపడాలని. ఇక్కడ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ID కార్డు వేసుకున్నారు, ప్రతి ఒక్కరు మంచిగా యూనిఫామ్ వేసుకున్నారు. అలాగే ఇక్కడ చక్కటి స్కౌట్స్ ఉంది. చాలా స్కూల్స్ నేను చూశాను కానీ చక్కగా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ లో ఇది కూడా నేనని తెలియజేస్తున్నాను. అట్లా ప్రతి స్కూల్లో కూడా ఏదో ఒక NCC కానీ NSS కానీ అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇట్లా ఏదో ఒకటి మనము ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇది ఊరికే పిల్లల నుంచి అవ్వదు. ఇక్కడున్న హెడ్ మాస్టర్ అలాగే ఇక్కడున్న PD/PET క్లాస్లో చదువు చెప్పే వేరే టీచర్స్ ఉన్నా సరే PD/PET చాలా ప్రత్యేకమైన ఒక భాగస్వామ్యం మీకు స్కూల్ మాత్రమే కాదు సమాజంలో కూడా ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఒక స్కూల్కి నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే సాయంత్రం అయింది, అక్కడంతా పిల్లలు వాలీబాల్ ఆడుతుంటే వాళ్ళతో నేను కూడా కలిసి వాలీబాల్ ఆడాను. అమ్మాయి అంటే
చాలా విశేషమైన అనుభూతి జరిగిన పిల్లలకి వాలీబాల్ సరిగా ఆడటం రావాలా. సో ఒక 2 సారి ఆ అమ్మాయిలు నా పైన కూడా వచ్చి పడి బహుశా నేను కూడా పడిపోయే ప్రసక్తి ఏర్పడాలి. అంటే మీరు ఒక సైన్స్, ఒక డీటెయిల్డ్ ఇతిహాసం ఎంతవరకు మీరు చదువు చెప్పగలుగుతారో కానీ ఒక చక్కటి వాలీబాల్ ఎలా ఆడాలని మీరు చదువు చెప్పలేకపోతున్నారా? 6 అటువైపు 6 ఇటువైపు 4-5 రూల్స్, దాన్ని చక్కగా ఆడుకోవాలి. క్లాస్ రూమ్ కింద ఎక్కువ పిల్లలు మైదానంలో వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. మైదానంలో మీకు ఏముంది? బాస్కెట్బాల్, వాలీబాల్ లేదా ఖోఖో, రన్నింగ్ రేస్, అలాగే చెట్లు, మొక్కలు, పూలు, పండ్లు, దీనిపైన కూడా మీరు దృష్టి సారించాలని కోరుతున్నారు. పీఈటీలు ప్రతిరోజు మీరు కొంతమంది పిల్లలకి కొన్ని స్పోర్ట్స్ గురించి చక్కటి నేర్పులు అనేది మీరు నేర్పించాలని కోరుతున్నాను. ఇది కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తర్వాత సమగ్ర ఏపీసీ, మీరిద్దరు కూడా మీ ప్రతి ఒక్క శ్రీ గౌరవనీయులైన కలెక్టర్ గారికి మరియు సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు ఎం శశిధర్. నేను పిఎం శ్రీ ఎస్ఐఆర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్లస్ నందు 9వ తరగతి చదువుకున్నాను ప్రస్తుతం. సాహసా ప్రోగ్రాం అనేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే మనం చుట్టుపక్కల డిఫారెస్టేషన్ జరుగుతుంది కాబట్టి మొక్కలను పెంచుకోవాలి, చెత్తలను వేరువేరుగా పడేయాలి. తర్వాత మనము అన్ని చెట్లు నాటుకొని 2047వ సంవత్సరానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా వేదికను అలంకరించిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. బాపట్ల జిల్లా కలెక్టర్ అయిన వారికి నమస్కారాలు. నా పేరు షేక్ గుల్షన్ జహాన్. నేను పిఎంసిఎస్ఏఆర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ప్రస్తుతం 10వ తరగతి. సాసా అనేది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ఇది. అయితే మన ఇల్లు, మన ఊరు కాకుండా మన రాష్ట్రమే మెరిసిపోవాలి. ఎట్లా అంటే మనం తాగే నీళ్లు కూడా చాలా కలుషితంగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ని తగ్గించాలి, మొక్కలను పెంచాలి. ప్లాస్టిక్ వల్ల మన భూమి అనేది చాలా చెడిపోతుంది. పంటలు రావడం లేదు, కరువులు వస్తున్నాయి. నీళ్ళు లేని వల్ల కరువులు ఉన్నాయి. జంతువులు బ్రతకట్లేదు, మనుషులతో సహా. ఎందుకంటే మనం ప్లాస్టిక్ని చాలా తగ్గించాలి, నీళ్ళని కాపాడుకోవాలి, మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. తినక ముందు, తినిన తర్వాత, మల విసర్జనకు వెళ్ళి అయిపోయిన తర్వాత ఇట్లాంటి చిన్న వాటికి మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇట్లాంటి చిన్నవన్నీ మనం పాటిస్తే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర. నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, నవ్యాంధ్ర కావాలి స్వచ్ఛాంధ్ర, ఇప్పుడే నిజమైన స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర. సందు ఉండాలి శుభ్రంగా, వాడవాడ మారాలి అందంగా, గాలులన్నీ వీయాలి గంధంగా, నవ్యాంధ్ర అవ్వాలి బంధంగా. ఒంటి శుభ్రం, ఇంటి శుభ్రం, పేట శుభ్రం, ఊరు శుభ్రం, జిల్లా శుభ్రం, రాష్ట్రం శుభ్రం, అణువణువు కావాలి పరిశుభ్రం, అణువణువు కావాలి పరిశుభ్రం.